బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని విశాఖ సమీపంలోని ఎండాడలో ఉన్న అందుల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బ్రెయిలీ లిపి ద్వారా అందుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయి బ్రెయిలీకి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు. అలాగే వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఓ అంధ విద్యార్థిని చేయి పట్టుకుని మంత్రి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచామని, దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ ప్రతి నెల వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందిస్తామని, దివ్యాంగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని, పెన్షన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విశాఖలో దివ్యాంగుల కోసం 200 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేపడతామని తెలియజేశారు. అది ప్రభుత్వం కూడా వీళ్ళకి దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పరంగా సౌకర్యాలు వచ్చే విద్యా సంవత్సరం ముందుగానే డైలీ పుస్తకాలు రిలీజ్ చేసి దాంతోపాటు డిఎస్సి కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా డైలీ మెటీరియల్ విధంగా ప్రభుత్వం తర్వాత స్కూల్లో ఉన్న పిల్లలకి నెలవారీ కూడా పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ అకౌంట్కి ఇచ్చే విధంగా చెల్లించమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాలో ఆసక్తి ప్రచారాలు చేస్తారు, వార్తలు వేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలని చెప్పచ్చు. భారతదేశంలో ఎక్కడ లేదుగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆశ్రయ పక్ష పథకం నగరవేషాలు లేకుండా అర్హత కలిగే వాళ్ళకి ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ పక్షాలు ఇక్కడ స్కూల్లో కూడా పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అదనంగా మ్యూజియం టీచర్ కానీ ఇది కూడా దివేశ్వర సహకారంతో ముందుకు తీసుకుంటాను. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు నిర్లక్ష్యం పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తారు. వివేకాలు జరిగారు, సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలన చేస్తారని తెలియజేసుకుంటాం. ప్రభుత్వం విధి చేత చిన్న చూపుతూ ఉన్నటువంటి దివ్యాంగుల్ని గౌరవంగా చూడాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ విశాఖపట్నంలోనే దివ్యాంగుల కోసం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం చేసింది. దానికి 20 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే 19 ముందే ఆనాడు ముఖ్యమంత్రి గారు కేటాయించారు, కానీ గతంలో నిర్లక్ష్యం జరిగిన తర్వాత ప్రాజెక్ట్ తిరిగి ఏర్పాటు చేసేది మేము కృషి చేస్తా ఉన్నాం. ఇది కూడా భగవంతుడు పూర్తిగా కోరుకుంటాం. ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిని కనుగొన్నటువంటి బ్రెయిలీ జనరల్ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.